మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కనుక గురువు అనేటువంటి ఆయన సెకండ్ హౌస్లోకి కర్కాటక రాశిలోకి రావడం వల్ల 2.5 months మీకు మనీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థుల ఎడ్యుకేషన్ విషయంలో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. మాటకి మంచి వాల్యూ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఇంకొక సైడ్ చూడండి, అక్టోబర్ 10th తర్వాత శని రాహులు 9th హౌస్లోకి వస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలించినా మీరు ఎవరికైనా డబ్బులు బయటకు ఇస్తే అవి తిరిగి రావు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లో కేర్ఫుల్గా ఉండాలి. మ్యారిటల్ లైఫ్కి కెరీర్కి మీకు ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుంది మిథున రాశి వాళ్ళకి, అది డిఫాల్ట్గానే. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో కేతు యోగిస్తున్నారు, మంచి బలమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారు. 4వ స్థానంలో శుక్రుడు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత 5th హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా యోగిస్తున్నారు. నూతన వస్త్ర వాహన యోగాలు కానీ, స్వర్ణ యోగాలు కానీ, వస్తు యోగాలు కానీ, ఇవన్నీ కొనుక్కునేటువంటి యోగాలన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. 5th హౌస్లోకి రవి బుధ కుజ గ్రహ సంచారాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా ఆ 1 month కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే 3rd లార్డ్ 5th నీచ స్థితిలో ఉన్నారు. మీ కొలీగ్స్తో కానీ, మీ సిబ్లింగ్స్తో కానీ ఏదైనా గొడవలు అయ్యేటువంటి అవకాశములు కానీ, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ, మీ పిల్లలకి సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, పేరు విషయంలో కాస్త ఇబ్బందులు పడడం, అవమానపడడం లాంటివి స్వల్పంగా ఖచ్చితంగా జరుగుతాయి. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల విషయంలో ఆ 1 monthలో చాలా ఇబ్బంది పడతారు అని చెప్పచ్చు. బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. న్యాయ పోరాటం చేస్తూ, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకి నవంబర్లో చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది. మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా మనం చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పచ్చు. గురుబలం బాగుంది. చిన్న చిన్న స్వల్ప దోషాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు కానీ, ప్రతి శనివారం కానీ 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాకిచ సోమాయ మంగళాయ బుధాకిచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని నిత్యము జపం చేయండి. చాలా బాగుంటుంది.